శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మరి ఆ నీళ్లు తాగినట్లయితే మంచిగా ఉంటది. దాని చుట్టూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నాం. అందుకని చెప్పేసి ఇంకేం చెప్తున్నామంటే ఈ మురికి నీళ్లు మనం అక్కడ ఏదైతుందో అక్కడ మురికిగా ఉంచుకోకపోయినట్టయితే శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మంచిగా ఉంటా అని చెప్తున్నా. నువ్వైతే సప్పడపక్కున్నట్టే ఉన్నాయి. ఇక మా వాళ్ళు దగ్గర ఉన్నదని ఇక బోకెలు తీసుకుని వాళ్ళు వచ్చి గోళ్ళు పోతారు. అట్లా కాదే ఉన్నట్టు అన్నం వచ్చినట్టుగా అయితే మాకు దగ్గర ఉన్నదని బోళ్ళు తెచ్చి ఆడదోస్తారు. ఇక మా పోరాలు తొడిపోయిన వాళ్ళు కూడా ఆడే ఒక్కరు కొడతారు, ఒక్కరు పట్టుకుంటారు. అట్లా శుభ్రత ఉందన్నట. నువ్వు మంచిగా ఉన్నదా తల్లి? అయితే గ్రామాలలో ఎట్లుందంటే పల్లెలో నా ప్రజలకు బాధలు అధికంగా మీరు ఊరంతా పరిసరాలు పరిశుభ్రత లేక రోగాలు పల్లెల్లో నా బాధలు అధికంగా మీరు ఊరంతా పరిసరాలు పరిశుభ్రత లేక వ్యక్తిగత పరిశుభ్రత ఉంటే వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యక్తిగత పరిశుభ్రత ఉంటే ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఇక మనుషులకచ్చే సగము వ్యాధులు రాజక్క మనుషులకచ్చే సగము వ్యాధులు మత్స్యకైన కనిపించవులన్నా పల్లెల్లో నా ప్రజలకు బాధలు అధికంగా మీరు ఊరంతా పరిసరాలు పరిశుభ్రత లేక రోగాలొచ్చులో ఇక గ్రామాలు ఎట్లుంటాయంటే అరే ఊరు నిండా మురికి కాలువలు ఊరు నిండా అరే కాలువ నిండా అనేక దోమలు దోమలు కలిసిన మనుషులందరికీ అనేక రకాల రోగాలొచ్చును పల్లెల్లో నా ప్రజలకు బాధలు ఈ రకంగా గ్రామాలలో కూడా పరిశుభ్రత లేక అనేక ఇబ్బందులు ఎట్లా అంటే ఈ మంచి నీళ్ళు మనకు ఈ నీటి యొక్క ప్రాముఖ్యత ఎట్లా అంటే నీళ్లు ఎక్కువ తాగడం మూలంగా మన శరీరంలో అనేక జీవన క్రియలు జరుగుతాయి కాబట్టి ఇవన్నీ మంచిగా అవుతాయి. అవునా? ఏ ఊరు నుంచి చెల్లె? ఈయనున్నాయా? మరి నీ దగ్గర పెట్టుకుని ఒక్క నాన్న బిందెలు నీళ్ళిస్తున్నావే నువ్వు? నీ ఎవరిని పోయి పోయి ఇంకా గ్రామ పంచాయతీకే తెచ్చుకుంటా. మరి ఇక్కడికి వెళ్ళి రానెక్క రాయి బిందె తీసుకొని మంచి నీళ్ళకి వస్తా. రావాలా? మరి ఇంకా ఏదో అన్ను నడుచుకుందాం. అన్ను అయితే చూడు చెల్లి, ఇప్పుడు ఏంటంటే నీళ్లు కూడా బాగా కలుషితమైపోతున్నాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తే మంచిగాను. ఇప్పుడు ముందుగా చెప్పేది ఏంటంటే నీళ్ళ గురించి. తరువాత మనకు ఇక్కడ అంతా మనం పీల్చుకునే గాలి కూడా కలుషితమైపోతుంది.